ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రైతులకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన పెంపొందించడం అవసరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ 2025-26 బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు. కేజీబీవీ, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. ఈ సంవత్సరం ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరినట్టు మంత్రి లోకేష్ చెప్పారు. రైతులకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన పెంపొందించడం అవసరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అనంతపురంలో ఈరోజు అనంత ఉద్యాన సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రైతులకు ఆదాయం రెండింతలు చేసేందుకు సాంకేతిక అవగాహన దోహదపడుతుందని అన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అనంతపురాన్ని ఉద్యానవన కేంద్రంగా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరిస్తూ హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్. ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి, క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపూర్ ఉంది. దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి, అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పొందించడం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రైల్వే డివిజన్ను దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ డివిజన్ను విశాఖ డివిజన్గా మారుస్తారు. విశాఖ డివిజన్తో పాటు రాష్ట్రంలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను దక్షిణ కోస్తా జోన్లో ఉండనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. విశాఖ రైల్వే డివిజన్లో పలాస నుంచి విశాఖపట్నం దువ్వాడ, కూలేరు నుంచి విజయనగరం నౌపడా జంక్షన్ వరకు, సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు, వడ్లపూడి నుంచి దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం విశాఖ రైల్వే డివిజన్లోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాబార్డు ద్వారా ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఈరోజు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, నాబార్డు, ఖేతీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్తో 2 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 కోట్ల రూపాయల వ్యయంతో 293 యూనిట్ల ద్వారా 5,000 మంది సెర్ప్ సభ్యులకు ఈ ఒప్పందాల మధ్య మేలు జరుగుతుందని పేర్కొంటూ గ్రామీణ మహిళలకి అభ్యున్నతి కోసం మనం ఏదైతే బ్యాంక్ లింకేజ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ లింకేజెస్ లో కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ తాలూకా అభ్యున్నతి చేయడం కోసం ఈరోజు నాబార్డు ఇస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వారిని సెర్ప్లు అడాప్ట్ చేసుకోవడానికి సుమారు 10 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 2 నెలల్లో చేయడానికి 10 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. సో దాంట్లో చాలా వరకు రూరల్ మార్ట్స్ ఉన్నాయి, హార్ట్స్ ఉన్నాయి, అండ్ దెన్ మొబైల్ హార్ట్స్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ కి ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక క్లస్టర్ డెవలప్మెంట్ కూడా ఒకటి ఉంది. సో ఇలాగ సుమారు 10 కోట్లు ఈ 2 నెలల్లో ఖర్చు పెట్టడానికి నాబార్డుతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. చైర్మన్ కొనకళ్ల నారాయణ సహా 6 నామినేటెడ్ సభ్యులు, 11 మంది అధికారులతో ఆర్టీసీ బోర్డు పనిచేయనుంది. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలనా శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. 2 సంవత్సరాల పాటు ఆర్టీసీ వ్యవహారాలను పర్యవేక్షించేలా ఈ బోర్డు పనిచేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రాంతీయ రవాణా అధికారి కె మురళీమోహన్ కోరారు. తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జనవరి నెల 16 నుంచి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించేలా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నంలో ఒక ప్రైవేటు సంస్థలో జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొంటూ కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్ గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్ లో గానీ పొల్యూషన్ పర్పస్ లో గానీ సెక్యూరిటీ పర్పస్ లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్ కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. ఫర్దర్ గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకొని ఈ రోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రకృతి వనరులను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించారు. తద్వారా ఉపాధి పెరుగుతుందని, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ అధికారి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఆగ్నేయంగా మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా ఈరోజు స్థానిక పెద్ద పంజాణి మండల కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. 7 రోజుల పాటు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబరు 18న బోర్డు సమావేశంలో తీర్మానం మేరకు అన్య మతస్థులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు టీటీడీ విధుల్లో ఉన్నప్పుడు అన్యమత ఆచారాలు పాటించిన 18 మందిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించనున్నట్టు అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 3 రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు ఉంటాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రైతులకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన పెంపొందించడం అవసరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.